అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి రోజున అందరూ ఉపవాసం చేస్తారు. ఉపవాసం అయిన తర్వాత ఒక ప్రసాదం పెట్టుకుని మనం తింటాం. ఆ ప్రసాదం ఈ రోజు మనం చేయబోతున్నాం మా చోటా చెఫ్ లో. సో మరి మన చైతు చెప్పినట్టుగానే ఉపవాసం తర్వాత అందరూ ఫుడ్ తింటూ ఉంటారు. మరి ఈ రోజు మనం చేయబోయే స్పెషల్ ఏంటో తెలుసా? ఏంటక్క? ఈ రోజు మనం చేయబోయే స్పెషల్ సగ్గుబియ్యం కిచిడి. వావ్, సగ్గుబియ్యం కిచిడియా? యా. సో సగ్గుబియ్యం కిచిడికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి. సగ్గుబియ్యం కిచిడికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన ఆలు, పల్లీల పొడి, తాలింపు గింజలు, పసుపు, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర, నూనె. సో కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇంక ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకున్న తర్వాత పాన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయిల్, ముందుగా ఆయిల్ పోసుకొని, సో ఆయిల్ పోసుకున్న తర్వాత అది కొంచెం బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం మిర్చి వేసేసుకుందాం. ఇప్పుడు తాలింపు గింజలు వేసేసుకుందాం. రెడ్ చిల్లీ. తాలింపు గింజలు అంటేనే అన్ని వస్తాయి, కొంచెం దూరం ఉండే. సో ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఫ్రై అయ్యే లోపు చైతు, ఈ రోజు రాత్రి జాగారం చేస్తావా? చేస్తావా? అయితే చూస్తా. నువ్వు రేపు మార్నింగ్ వరకు నువ్వు జాగారంలోనే ఉండాలి, ఓకేనా? ఉండకపోతే ఇప్పుడు నేను ఒక టాస్క్ చెప్తానా, చేయాలి, తర్వాత చెప్తా గానీ. ఓకే, సో బాగా వేయించుకున్నాం. నెక్స్ట్ చిల్లీ. చొక్క, ఈరోజు నువ్వు జాగారం చేస్తున్నావా? చేస్తా, పక్కా చేస్తా. నేను కూడా చేస్తా. నువ్వేం చేస్తావు? జాగారం చేస్తావు కదా, ఏం చేస్తావు ఆ టైంలో? సినిమాలు చూస్తా, ఇంకా గేమ్స్ ఆడుకుంటా. ఇంకా అంటే నేను కూడా సినిమా చూస్తాను, బయట షటిల్ ఆడుకుంటాను. ఎవరితో ఆడుకుంటావు షటిల్? మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా నాతో పాటు జాగారం చేస్తారు. చేయకపోతే వాళ్ళని తిట్టేస్తా. నా కోసం ఉంటారు, ఎంతైనా ఫ్రెండ్స్ కదా. పోరుకోవట్లేదు, పక్కన వాళ్ళైనా పోరుకోనివ్వక్క. అక్క, జాగరణ చేయాలంటే బయటకు వెళ్ళి షటిల్ అలా కాదు, సినిమా చూడాలి. అది కూడా చూస్తే దేవుడి సినిమాలు చూడాలి. దేవుడి సినిమాలు చూడాలా? ఓకే, టెంపుల్స్ కూడా వెళ్ళాలి. టెంపుల్స్ కూడా వెళ్ళాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. షటిల్ ఆడుకోవడం. వావ్ కాదు, అమేజింగ్ అనాలా? కాదు, జింగ్. అమేజింగ్, జింగ్. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఉడికించిన పొటాటోస్ వేసేసుకుందాం. నువ్వు నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది ఎంత భయపడుతున్నానో. అరే, ఇక్కడికి ఎందుకు వచ్చా? అదేగా నా ప్లేస్ అంటే ఇక్కడ ఉండడం కాదు, నా అన్నమాట. అర్థమైందా? నీ ఒంట్లో బాగా చెప్పా కదా. నీ ఒంట్లో, నా ఒంట్లో. యు మీన్ గోస్ట్? అరే దేవుడి టైంలో. సో పొటాటోస్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సగ్గు బియ్యం వేసుకోవాలి. సొక్క, నువ్వు ప్రతిరోజు పాట పాడతావు కదా, ఈరోజు దేవుడి పాట కాదు, శివుడి పాట. శివుడు పాట కావాలా? ఓకే, శివుడు పాట అంటున్నావు కాబట్టి లింగాష్టకం పాడతాం. 1 2 3 4. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కనునాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురవన పూజితలింగం సురవన పుష్ప సదాచితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఎలా పాడాను? చాలా బాగా పాడావు అక్క. ఈసారి నేను నిజంగా
అప్రిషియేట్ చేస్తున్నావా? హార్ట్ఫుల్ గా చెప్పు. ఓ థ్యాంక్ యూ సో మచ్, క్యూట్ బాయ్. ఈరోజు చాలా క్యూట్ గా కనపడుతున్నావు వైట్ డ్రెస్ లో. పొద్దున్నే శివుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసి వచ్చాను అక్క. ఓకే, నేను కూడా వెళ్ళి పూజ చేసుకొని వచ్చాను తెలుసా. అందుకే చూడు వైట్ బొట్టు బాది కదా, తమిళ అమ్మాయిలా ఉన్నాను, మోహిని అట్టం. సో ఇవి బాగా ఫ్రై అయిపోయినట్టున్నాయి. సో నెక్స్ట్ సగ్గు బియ్యం వేసేసుకుందాం. ఓకే, వైట్ వైట్. సగ్గు బియ్యంకి ఏం అవ్వదు. యాక్చువల్లీ సగ్గు బియ్యము మనం అందరూ జాగారంలో మళ్ళీ ఉపవాసంలో ఉంటారు కదా, తర్వాత సగ్గు బియ్యం తింటే చాలా ఎనర్జీ వస్తుంది. సో సగ్గు బియ్యం ఎక్కువ తీసుకోండి. సో అక్క చెప్పింది కదా, అలా మీరు కూడా చేయండి, మీకు కూడా బాగా ఎనర్జీ వచ్చింది. ఓకే, సో సగ్గు బియ్యం వేసేసుకున్నాం. ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలి. నెక్స్ట్ మనకి ఉప్పు ఉంది, ఉప్పు వేసేసుకుందాం. ఫైన్, కొంచెం సాల్ట్, నెక్స్ట్ పసుపు. పసుపు కొంచెం ఎల్లో కలర్ అయిపోద్ది. చూసా అప్పుడే కలర్ చేంజ్ వచ్చింది. ఇంకా చెయ్యక్క పసుపు ఎందుకు? అండ్ పసుపు ఫేస్ కి పూసుకుంటే ఫేస్ చాలా గ్లో వస్తుంది అనమాట. సో నెక్స్ట్ పల్లీల పొడి. సో వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ ఇట్. మీకు హాలిడే ఇచ్చారా? మాకు హాఫ్ డే. నాకు హాలిడే. సో ఈరోజు హాఫ్ డే వచ్చింది. హాఫ్ డేలో మార్నింగ్ శివుడు టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళి హాఫ్ డే అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాను, వంట చేస్తున్నాను. మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ జాగారం. నేను కూడా అంతే. వెరీ బిగ్ డైలాగ్ కదా. కానీ నేను స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు. ఎందుకు? హాలిడేనా? మార్నింగ్ శివుడి దగ్గరికి వెళ్ళాను, పూజ ఇచ్చాను. మళ్ళీ హాలిడే కాబట్టి ఇంట్లో. నువ్వు నాకంటే ముందే వచ్చేసావు ఇక్కడికి. దేనికంటే అక్క, ప్రేక్షకులు అందరు ఉన్నారు కదా, వంట చూడాలి కదా వాళ్ళు కూడా, అందుకు తొందరగా వచ్చేసారు. ఓకే, వాళ్ళ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నమాట, అందుకని తొందరగా వచ్చావు. ఓకే, వెరీ గుడ్. టైం సెన్స్ బానే ఉంది. వెరీ గుడ్. సో కంప్లీట్ గా అయిపోయింది. అంతేనా? అయిపోయింది. ఇంకా వేసేది ఉందా? లాస్ట్ ఒకటి ఉంది, కొత్తిమీరనా? సరే. ఓకే, సో అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్. ఓకే, వావ్, టేస్టీగా కనపడుతుంది. అక్క నేను కూడా ఉపవాసం చేస్తున్నాను అక్క. అవునా? నేను కూడా ఉపవాసంలోనే అన్నాను. జస్ట్ చేసావా? కానీ ఇప్పుడు మనం ఇది తింటాం కదా, తినేద్దాం. సగ్గుబియ్యం కిచిడి అయిపోయింది కదా, కానీ టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు చూసేయండి. సగ్గుబియ్యం కిచడికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన ఆలు, పల్లీల పొడి, తాలింపు గింజలు, పసుపు, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర, నూనె. సగ్గుబియ్యం కిచడి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసి తాలింపు వేసుకోవాలి. తాలింపు అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉడికించిన ఆలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సగ్గుబియ్యం, ఉప్పు, పసుపు, పల్లీల పొడి వేసి కుక్ చేసుకోవాలి. ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం కిచడి రెడీ. ఎప్పుడు చూనికలు నా వంక దేవుళ్ళ చూస్తుంటే, ఆ తల్లి ఒంటిపైన గాలి చూస్తుంటే నా కళ్ళు నెరపెక్కుతుంది. ఎందుకు? నేను ఎవరిని? చైతు, చాలా బాగా చెప్పావు డైలాగ్. సో కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ చూసేసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. టేస్టింగ్ టైం.
సో ఈరోజు శివరాత్రి కాబట్టి మన ఫుడ్ చాలా 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 బాగా వచ్చింది, అంతా శివుడి మహిమ. సో నేను టేస్ట్ చేసా కదా, ఇప్పుడు నువ్వు టేస్ట్ చేయాలి కదా. టేస్ట్ చేస్తాను అక్క. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, ఎమ్మి. సో ఇదండి ఈ రోజు శివరాత్రి స్పెషల్. మళ్ళీ మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు చోటా కేఫ్ నుండి బై బై.